వస్తుంది. ఓకే, వాయిస్ వస్తుంది మేడం. వస్తుంది. ఓకే. జయార్సిఎం అందరికి, నా పేరు కేయను. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను రత్నే సార్ వాళ్ళ డాటర్ని. నేను ఈ రోజు ఆర్సిఎం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఎలా తెలుసుకున్నాను ఆర్సిఎం అంటే, మా డాడీ ఇప్పుడు 6 months అయింది జాయిన్ అయ్యి. అప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. నేను ఏంటంటే అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు ఆర్సిఎం కి అంటే, అందులో ఏముంది, మనకి ఆర్సిఎం వల్ల ఏం లాభం కలుగుతుంది అని తెలుసుకోవడానికి నేను ఎప్పుడైతే మీటింగ్ కూడా అటెండ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఎప్పుడైతే స్వయంగా ప్లాన్ తెలుసుకున్నానో అప్పుడు నాకు ఆర్సిఎం అనేది పూర్తిగా అర్థమైంది. అందుకనే ఈ రోజు నేను ప్లాన్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. అండ్ ఆల్సో మనకి అందులో నెట్వర్క్ ఒక ఇంపార్టెంట్, ఈ రెండు గురించి ఈ రోజు నేను డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్, ఒక ఆర్సిఎం అయినా సరే ఏదైనా సరే ప్లాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ తీసుకోండి. బిల్డింగ్ కట్టడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు ఒకవేళ నేను ప్లాన్ లేకుండా ఒక హై క్వాలిటీ బ్రిక్, హై క్వాలిటీ సిమెంట్ తో కట్టినా సరే, ప్లాన్ లేకుండా ఇల్లు కడితే ఎక్కువ రోజులు నిలబడలేదు. అలానే ఇన్ ద సేమ్ వే ఆర్సిఎం లో కూడా మనము ఎక్కువ రోజులు నిలబడాలి అంటే ఫస్ట్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఆ సిస్టమ్ ఏం చెప్తుంది, ఫస్ట్ మనకి ప్లాన్ నేర్పిస్తుంది. సో నేను ఈ రోజు ప్లాన్ చెప్పడానికి ముందుకు వచ్చాను. ఆర్సిఎం మనకి అర్థం కావాలంటే ఫస్ట్ బయట జరుగుతున్న మార్కెట్ గురించి అర్థం కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క వ్యక్తి రాత్రింబగళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఎందుకు, వాళ్ళు ఒక ఇన్కమ్ కోసం. వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే ఫస్ట్ యావరేజ్ ఇన్కమ్ అంటే, ఒక వ్యక్తి యావరేజ్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తాడు నెలకి అంటే 20,000 నుంచి 50,000, 20,000 నుంచి 50,000 వరకు ఆయన యావరేజ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ యొక్క యావరేజ్ ఇన్కమ్ లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ యావరేజ్ ఇన్కమ్ తో ఆయన ఎందుకు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించడానికి. అందులో పోషించడానికి ఆయన ఏం చేస్తున్నారు, ఇందులో ఈ యొక్క వచ్చిన జీతంలో 60% ఆయన తీసుకెళ్లి మార్కెట్ లో పెడుతున్నారు. మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ లో ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు అన్నమాట. అంటే కుటుంబంలో మనం ఎవరినైనా పోషించడానికి మనకి తిండి కావాలి, సో మనకి ఇట్లా క్లాత్స్ అవన్నీ కొనుక్కోవడానికి ఆయన మార్కెట్ లో 60% ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీ. కానీ అంత 60% పెట్టినా కూడా మనకి ₹1 రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఇప్పుడు రీజన్ చూద్దాం. ఫస్ట్, మనం తరతరాలుగా ఈ ఒక మార్కెట్ ని పాటిస్తున్నాము, దాన్ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటున్నాం. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి, మా డాడీ వాళ్ళ డాడీ తరతరాలుగా మన యొక్క యాన్సిస్టర్స్ ఏ మార్కెట్ లో అయితే వస్తువులు కొంటున్నారో ఆ మార్కెట్ ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటున్నాం. ట్రెడిషనల్ మార్కెట్ లో అసలు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ కంపెనీ తయారు చేస్తుంది ప్రోడక్ట్. ఎంతకి, ఒక ₹45 ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అది కస్టమర్ కి వస్తుంది. కస్టమర్ కి వచ్చేసరికి ₹100 అవుతుంది. మిగతా ₹55 ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైనా ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ ₹55 ఎక్కడికి వెళ్ళిందని? ఎవరు ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు అనమాట. అంటే ఇక్కడ 45% కి తయారైన ప్రోడక్ట్ కస్టమర్ కి వచ్చేసరికి ₹100 అవుతుంది. ఎలా అవుతుందంటే, ఇక్కడ మధ్యలో డైరెక్ట్ గా ఈ ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి రాదు. మధ్యలో ఏజెంట్స్, మిడిల్ మెంబర్స్ ఉంటారన్నమాట. ఎవరుంటారు, కంపెనీ ₹45 తయారు చేసి ఒక ₹5 లాభం చూసుకొని C&F ఏజెంట్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని వాళ్ళు అమ్ముతారు అనమాట. ఎందుకు, ఇక్కడ వాళ్ళు ఒక ₹10 వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకొని ఈ ప్రోడక్ట్ ఎవరికి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ కి. ఈ ప్రోడక్ట్ ని వాళ్ళు ఒక ₹10 లాభం తీసుకొని వాళ్ళకి పంపిస్తారు. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఒక ₹10 లాభం తీసుకొని అక్కడ హోల్సేలర్ కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. హోల్సేలర్ ఏం చేస్తాడు, ఆయన ఒక ₹10 లాభం తీసుకొని రిటైలర్ కి ఇవ్వడం జరుగుతుంది. మనము ఇప్పుడు మార్కెట్ లో మనం కొంటున్న వస్తువులన్నీ మనం రిటైలర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ₹40 వీళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి వీళ్ళు ₹40 తీసుకున్నారు. ఇంకా ₹10 ఎక్కడికి వెళ్తాయి? ఆ ₹10 ఎక్కడికి వెళ్తున్నాయంటే యాడ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్. అంటే ఏంటి, ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ కస్టమర్ కి ఎలా వెళ్ళాలి అంటే, వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలి, వాళ్ళ దగ్గరికి మనం ఈ ప్రోడక్ట్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్ లో ఏం జరుగుతుంది, మంచి అంటే గొప్ప సెలబ్రిటీస్ ని, ఒక ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ ని, వాళ్ళందరినీ పెట్టి యాడ్స్ తీస్తున్నారు. యాడ్స్ కూడా ఎలా తీస్తారంటే, వాళ్ళు అట్రాక్టివ్ గా ఉండేటట్టు తీస్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా కస్టమర్ ఆ ప్రోడక్ట్ ని తీసుకుంటారనమాట. సో ఈ యాడ్స్ లో 10 రూపాయలు వాళ్ళు 10% వీళ్ళకి ఇస్తుంది అనమాట. ఈ యాడ్స్ వాళ్ళకి దగ్గర దగ్గర నెలకి 24,000 కోట్ల కంటే ఎక్కువగా వస్తుంది యాడ్స్ వాళ్ళకి. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం పెట్టుబడి పెట్టకపోయినా కూడా వాళ్ళకి వస్తుంది. 24,000 కోట్ల కంటే ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ యాడ్స్ లో చేస్తున్నారు సరే, మరి యాడ్స్ లో రియాలిటీ ఉంటుందా అంటే నో రియాలిటీ. ఆ యాడ్స్ ఇచ్చే వ్యక్తులు ఏమన్నా ఈ ప్రోడక్ట్ వాడతారంటే వాళ్ళు వాడరు. వాళ్ళు జస్ట్ డబ్బుల కోసం వాళ్ళు యాడ్స్ ఇస్తారనమాట. అందులో రియాలిటీ ఉండదు. డబ్బులు ఏమైనా సరే మనకి ఈ ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి డైరెక్ట్ గా వెళ్ళట్లేదు కాబట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు గుండా మనకి కస్టమర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కల్తీ జరగడానికి ఆస్కారం ఉంది. అంటే మనం చెప్పలేము ఇది ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఇందులో ఖచ్చితంగా 100% క్వాలిటీ ఉంటుందని మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనము పొద్దున్న లేవగానే ఏ వ్యక్తికైనా ఏం కావాలి? ఫస్ట్ వాళ్ళు బ్రష్ చేసుకుంటారు కాబట్టి ఒక టూత్ పేస్ట్ తీసుకో. బయట చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మనకి. ఆ టూత్ పేస్ట్ మనము బయట కొనుక్కుంటే ఎంతకు వస్తుందంటే 20 రూపాయలు. 20 రూపాయలకు వస్తుంది. యాక్చువల్ గా ఆ ప్రోడక్ట్ అసలు ఎన్ని రూపాయలకి తయారైంది? 10 రూపాయలకు మాత్రమే తయారైంది. మనం ఎక్స్ట్రా వాళ్ళకి 10 రూపాయలు ఇస్తున్నాం. ఎక్స్ట్రా 10 రూపాయలు. మనం అనుకోవచ్చు ఈ 10 రూపాయలు ఏం చేస్తుందిలే అని, కానీ అంతా చేసేది ఈ 10 రూపాయలే. వాళ్ళని కోటీశ్వర్లు చేసేది ఈ 10 రూపాయలే. ఎలా అంటే మనం ఒక్కరమే లేం కదండి ఈ దేశంలో 130 crore పీపుల్ ఉన్నారు. ఆ 130 crore పీపుల్ కూడా నిత్యావసర వస్తువులు కావాలి. 130 into 10 ఎంత? మనకి 1300 కోట్లు. మనం ఒక టూత్ పేస్ట్ కొంటే మన జేబులో నుంచి వాళ్ళకి 1300 కోట్లు మనము తీసిస్తున్నాం. అలా మనం రోజు అంటే డైలీ అయ్యే ఖర్చులను చూసుకుంటే దగ్గర దగ్గర చాలా కోట్లు మనం వాళ్ళకి ఇస్తున్నాము. ఇంత ఇస్తున్నాము కానీ మనకు ఒక రూపాయి లాభం ఉందా? ఇందులో లేదు. వాళ్ళు ఈ డబ్బును ఏం చేస్తున్నారు? వాళ్ళే కోటీశ్వర్లు అవుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ఫారెన్ లో చదివించుకోవడం అలా చేస్తున్నారు. మరి సమాజం యొక్క పరిస్థితి ఏంటి? మనము ఈ మార్కెట్ లోనే కదా గత సంవత్సరాల్లో కొంటున్నాము. మనం వెళ్ళి ఆయన అడగొచ్చు, అరే నేను 5 years నుంచి మీ దగ్గరనే కొంటున్నాను, నాకు కొంచెం కమిషన్ ఇవ్వచ్చు కదా అంటే ఆయన ఏమంటారు? ఇంకొకసారి షాప్ కూడా రావద్దు అంటారు. ఎందుకు? ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో కస్టమర్ కి ఏమి వాళ్ళ యొక్క పర్సెంటేజ్, వాళ్ళ యొక్క షేర్ ఇవ్వరు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లోనే నేను ఫిఫ్త్ క్లాస్ అంటే ఒక 7 years బ్యాక్ ఉన్నప్పుడు ఒక కంపెనీ ఉండే, కిరాణా షాప్ ఉండే, చిన్నగా ఉండే అనమాట. అది చాలా మంది అక్కడికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఏమైంది? నేను ఇప్పుడు 10th క్లాస్ అంటే ఒక దాదాపు 7 years అయింది. నేను మళ్ళీ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాప్ దానిపైన ఒక 2 floors అయిన బిల్డింగ్ వేశారు. పెద్ద బిల్డింగ్ నిర్మించుకున్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఫారిన్ లో చదువుతున్నారు. కానీ ఆ ప్రజలు ఎవరైతే ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళు దీని గురించి ఆలోచించలేదు. మా డాడీ ఇచ్చారు, నేను ఇచ్చాను, రేపు మా తరం వాళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు వాళ్ళకి ఇలా ఇస్తుపోతుంటారు? ఎప్పటి వరకు అయితే మన యొక్క థాట్ చేంజ్ చేసుకోమో, మన యొక్క థింకింగ్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోమో అప్పటి వరకు కూడా వీళ్ళు ఎవరైతే కోటీశ్వర్లు ఉన్నారో వాళ్ళు కోటీశ్వర్లు అవుతూనే ఉంటారు. అండ్ పేదవాళ్ళు లాగా మిగిలిపోతుంటారు. సో ఇటువంటి మార్కెట్ రాంగ్ మార్కెట్. ఇది కరెక్ట్ మార్కెట్ కాదు. ఇందులో కస్టమర్ కి బెనిఫిట్ రావట్లేదు అని చెప్పేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం జరిగింది? ఫస్ట్ మనకి కంపెనీ స్టార్ట్ అయిందండి 1977 లో బిల్వాడా. ఇది రాజస్థాన్ లో ఉంటుంది కంపెనీ. ఈ కంపెనీ ఓనర్ టీసీ చాబ్రా గారు. అండ్ ఇది కంపెనీ పేరు వచ్చేసి ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈస్ అ టెక్స్టైల్ కంపెనీ. ఇది ఒక టెక్స్టైల్ కంపెనీగా 1977 లో క్లాతింగ్ లో నంబర్ 1 కంపెనీగా ఉంది ఈ కంపెనీ. ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టీసీ చాబ్రా గారు దీన్ని ఓన్ చేస్తారు. ఒక రోజు ఏమైంది అంటే 1994 లో ఒక మీటింగ్ జరిగింది. అందులో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అక్కడికి చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వెళ్ళారు. మన టీసీ చాబ్రా కూడా వెళ్ళారు అనమాట. టీసీ చాబ్రా సార్ కూడా వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మీటింగ్ అయిపోయినాక చాలా కంపెనీస్, 1,000 కొద్ది కంపెనీస్ కూడా ఈ మీటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడే
ఐ మీన్ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కానీ మన టీసీ చాబ్రా సార్ ఏం చేశారు, ఆయన 5 years దీని మీద స్టడీ చేశారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇట్లా పెట్టడం వల్ల కస్టమర్ కి ఏమైనా ఉపయోగం ఉంటుందా, వాళ్ళకి ప్రాఫిట్ వెళ్తుందా అనే దాని మీద ఆ స్టడీస్ లో ఏం తేలిందంటే ఫారిన్ కంపెనీస్ లైక్ యుఎస్ఏ, మెనీ అదర్ కంపెనీస్ అవి ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేశాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీగా మన ముందు ఇప్పుడు ఉంది. యుఎస్ లో ఏముంది, వాళ్ళు డైరెక్ట్ సెల్లింగే చేస్తున్నారు. 40-50% కూడా వాళ్ళది డైరెక్ట్ సెల్లింగే ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ మన ఇండియాలో అది రాలేదు. సో ఆయన అనుకున్నారు నేను కూడా ఇటువంటి కంపెనీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఆయన ఏం చేశారంటే 2000 ఆగస్ట్ లో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఆర్సిఎం అనే పేరుతో డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఆర్సిఎం అంటే ఏంటి, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్. రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి, సరి అయిన విధానంలో మార్కెటింగ్ ని చేయడం. అక్కడ ఏం జరుగుతుంది, కస్టమరే ప్రైమరీగా, హీ విల్ బి ద ఫస్ట్ బెనిఫిటర్, కస్టమర్ కి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. సో ఇలా ఆర్సిఎం ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఆర్సిఎం లో ఫస్ట్ మనము ఎలా జాయిన్ కావాలో చూద్దాము. జాయినింగ్ కోసం మనకి ఒక ఫోటో, ఒక ఆధార్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి ఉండాలి. ఇవి 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 ఉంటే చాలు, సింపుల్. దీనిలో మనం జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత మనకి ఒక ఐడి వస్తుంది. ఆర్సిఎం అసలు ఎందుకు చేయాలి, మనం ఏముంది ఆర్సిఎం లో అంటే, ఆర్సిఎం లో ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అయినా ఒక వస్తువు అయినా, మన హెల్త్ అయినా సరే, అది ఉన్నప్పుడు మనకు వాటి విలువ తెలియదు. ఎప్పుడైతే ఆ వస్తువు పాడవుతుందో, ఒక మనిషిని కోల్పోతామో, మన హెల్త్ క్షీణించిపోతుందో, మన హెల్త్ పాడవుతుందో, అప్పుడు మనకు అర్థం అవుతుంది, అరే నేను ముందే జాగ్రత్త తీసుకుంటే బాగుండేది, ఇలా అయ్యేది కాదు. అలా జరగకూడదని మనకి ఆర్సిఎంలో ప్రతి ప్రోడక్ట్ కూడా హెల్తీ ఫుల్, అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది అనమాట. ఇందులో ఏమవుతుంది, ఫస్ట్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కి వస్తుంది కాబట్టి, డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కి వస్తుంది, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వలేరు కాబట్టి మనకి పికప్ సెంటర్స్ అని పెట్టారు. కంపెనీ కూడా ఇక్కడ 50 రూపీస్ కి స్టార్ట్ తయారు చేస్తుంది ప్రోడక్ట్. ఒక చార్జెస్ ఒక 5 రూపీస్ పట్టింది, 100 రూపీస్ కి కస్టమర్ కి దొరుకుతుంది. కానీ మిగతా ఈ 45% రూపీస్ కూడా కస్టమర్ కి ఇస్తుంది. ఇందులో ఏం జరుగుతుంది, ఫస్ట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ కి వెళ్తుంది కాబట్టి కల్తీకి ఆస్కారం లేదు. ఇక్కడ మనకి నకిలీ వస్తువులు కావాలన్నా కూడా దొరకవు అనమాట. అందుకే హెల్త్ కి ప్రియారిటీ ఉంటుంది, హెల్త్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెల్త్, నేను చెప్పాను 45% మనకి మనీ రిటర్న్ ఇస్తుంది. ఎలా వస్తుంది ఆ 45% మనీ, 3 ways లో మనకి ఉంటుంది. 10 to 32% performance bonus and 3 to 8% royalty bonus, 1 to 5% technical bonus. ఇది మనకి ఎలా వస్తుంది, మనము ఆర్సిఎం లో జాయిన్ అయినప్పుడు మనకి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దాన్ని మనం డైరెక్ట్ సెల్లర్ ఐడిగా అంటాం. అప్పుడు మనం ఒక డైరెక్ట్ సెల్లర్ గా, ఈ ఐడి వచ్చినప్పుడు డైరెక్ట్ సెల్లర్ గా అవుతాము. అప్పుడు మనం ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ఈ డైరెక్ట్ సెల్లర్ ఐడి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనము ఒక 1000 BV ప్రోడక్ట్స్ కొంటాము. ఎందుకు 1000 BV కొంటున్నామంటే, దాదాపు దగ్గర 2000 వరకు. ఎందుకు ఫస్ట్ అంటే, ఫస్ట్ మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి, అది మెయిన్ ఆర్సిఎం. ఎందుకంటే మనకు తెలియాలి ప్రోడక్ట్ ఎలా ఉంది, మనము వాడితే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది. దానికోసం ఫస్ట్ మనకి 1000 BV ఫస్ట్ మంత్ లో కొనుక్కోమని చెప్తారు. సో దాని వల్ల మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తాము, మనకి మంచి రిజల్ట్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ఆర్సిఎం లో కంటిన్యూ అవుతారు వాళ్ళు. సో కంటిన్యూ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రతి నెల మనకి నిత్యావసర వస్తువులు కావాలి కాబట్టి వాళ్ళు కూడా కొంటా ఉంటారు. ఒకవేళ నచ్చింది అనుకో ఇతరులు కూడా చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇందులో మనకి హెల్త్, వెల్త్ అండ్ నెక్స్ట్ థింగ్ టైం ఫ్రీడమ్. ఆర్సిఎం లో ఏంటంటే, నేను రోజంతా చేయమని చెప్పట్లేదు, జస్ట్ డేలో ఒక 2-3 hours మనం ఆర్సిఎం కి కేటాయిస్తే మనం ఆర్సిఎం లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి టైం మల్టిప్లికేషన్. ఎక్కడ మనకి మాక్సిమం టైం మల్టిప్లికేషన్ ఉంటుంది. ఎందుకు టైం మల్టిప్లికేషన్ ఉంటుందంటే, చూడండి ఇప్పుడు మనం ప్రోడక్ట్ వాడాక మనకి నచ్చింది,
నచ్చినాక నేను ఒక ఇద్దరికి చెప్పాను, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇంకొక ఇద్దరు చెప్పారు, ఇలా ఇలా ఇద్దరికి చెప్పుకుంటూ పోతున్నారు. ఇందులో ఏం జరుగుతుంది, టైం మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు అంబానీ గారిని తీసుకోండి, ఆయన ఫస్ట్ ఒక పెట్రోల్ బంక్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ కంపెనీని ఆ పెట్రోల్ బంక్ ని రన్ చేస్తే ఆయనకి అంత ఇన్కమ్ రాదు. బట్ ఆయన ఏం చేశారు, ఆ పెట్రోల్ బంక్ ని స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ కొంతమందిని అలాట్ చేసి అక్కడ ఆయన బిజినెస్ నడిపించారు. దాని వల్ల ఏమవుతుంది, ఆయన వాళ్ళ యొక్క టైం ని ఒక 20% టైం ని ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, మనకి టైం మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఆర్సిఎం లో కూడా అలానే, మనం ఎప్పుడైతే ఇతరులకు చెప్తామో వాళ్ళు కూడా ఈ కంపెనీలో వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ ని వాడడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఇందులో కంటిన్యూ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు స్పెండ్ చేసే టైం, వాళ్ళు మన డౌన్ లైన్ కాబట్టి మనకి వాళ్ళ టైం ని కూడా తీసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ కూడా మనలో కలుస్తుంది. ఇందులో ఈ ఆపర్చునిటీ మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మనం కొనే వస్తువుల మీదే, ఇప్పుడు మనం నెల కొంటూ ఉంటాము, మన డౌన్ లైన్ ని పెట్టుకుంటాము, అదంతా చేస్తాము. దాని తర్వాత మనం చేసిన బిజినెస్ అంతట్లో నెల ఆఖరిలో మనకి శాలరీ లాగా వస్తుంది. దీనిలో కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఎవరు లేరు ఆర్సీఎం లో. ప్రతి ఒక్కరు కూడా మంచి సక్సెస్ ని చూస్తారు, వాళ్ళకి మంచి ప్రొడక్ట్స్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ కి వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ తో వాళ్ళు చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు జాబ్ కోసం. అది మనం ఆర్సీఎం లో చేస్తే మనకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది ఆ ఎంప్లాయ్మెంట్ మనకి ఎలా దొరుకుతుంది అంటే, మనకి నెట్వర్క్ మార్కెటింగ్, మనం ఇందులో నెట్వర్క్ చేస్తాము. నెట్వర్క్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం ఇతరులకి చెప్పడమే నెట్వర్క్ మార్కెటింగ్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రోడక్ట్ వాడాను, నేను వాళ్ళకి చెప్పాను, ఒక ఇద్దరికి చెప్పాను, వాళ్ళు కూడా అలా చెప్పుకుంటూ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏమవుతుంది, వీళ్ళు మన డౌన్ లైన్ కాబట్టి వీళ్ళు చేసిన బిజినెస్ కూడా మన దానిలో కలుస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళ యొక్క బిజినెస్ మనలో కలిసినప్పుడు మనకి దానిపైన మనకి కమిషన్ వస్తుంది. ఒకవేళ ఇలానే కంటిన్యూ అవుతూ పోతుంటే మనకు ఒక మంచి ఇట్లా స్లాబ్స్ రావడం కానీ అలా జరగడం వల్ల మనకి మంచి కమిషన్ వస్తుంది, అండ్ శాలరీ లాగా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రీని తీసుకోండి, ఒక ట్రీకి ఇంపార్టెంట్ ఏంటి, రూట్స్. మనం ఒక చెట్టుని నాటినప్పుడు వాటి యొక్క వేళ్ళు పెరుగుతూ వస్తాయి అండ్ చెట్టు పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ రూట్స్ ఏంటి, మనకి నెట్వర్క్ అన్నమాట. అండ్ ఈ చెట్టు యూ కన్సిడర్ ఒక మనిషి లాగా మనం తీసుకోండి, ఏమైంది, ఇది బాగానే పెరుగుతూ వస్తుంది, వాళ్ళ నెట్వర్క్ మంచిగా స్ప్రెడ్ అయింది. ఒక రోజు సడన్ గా ఏదైనా తుఫాన్ వచ్చి ఈ చెట్టు కింద పడిపోయింది, అంటే ఏమైంది, సడన్ గా అనుకోకుండా ఆ మనిషి చనిపోయారనమాట. సో ఆ మనిషి చనిపోయినప్పుడు ఓన్లీ ఈ పార్ట్ వరకు మనకి ఆ మనిషికి చనిపోయారు అండ్ చెట్టు కింద పడిపోయింది, బట్ వాటి రూట్స్ అలానే ఉండిపోయాయి. అంటే వాళ్ళు సెట్ చేసిన నెట్వర్క్, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన డౌన్ లైన్ ప్రతి ఒక్కటి అలానే ఉండిపోయింది. ఇది ఇలానే ఉండదు కదా, మళ్ళీ ఇంకో చెట్టు దీని మీద మొలుస్తుంది. అంటే ఇది వాళ్ళ తరం, అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, ఎవరైనా ఇక్కడ దే టేక్ దేర్ పొజిషన్. అంటే వాళ్ళ యొక్క ఐడి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ యొక్క డౌన్ లైన్ కూడా వీళ్ళకి వెళ్తుంది, వాళ్ళు చేసిన బిజినెస్ ఏది వేస్ట్ కాకుండా వీళ్ళకి వెళ్తుంది. దాని వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఇది రాయల్టీ అంటాం, సెక్యూరిటీ. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళు చేసిన డౌన్ లైన్ వల్ల వీళ్ళ యొక్క బిజినెస్, మనం ఐడి కూడా 7 generations వరకు కూడా ఇది వెళ్తుంది. అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండొచ్చు, నేను ఉన్నా లేకపోయినా కూడా నా కుటుంబాన్ని పోషిస్తుంది ఆర్సీఎం అనే భరోసాతో కూడా ఉండొచ్చు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనకి రాయల్టీ, మెయిన్ గా ఇందులో ఇంపార్టెంట్ రాయల్టీ అంటే ఏంటి, తరతరాల వరకు మనకి పేరుంది, రాయల్ అంటే తరతరాల వరకు మనం చేసిన వర్క్ కూడా మన పిల్లలకి తరతరాల వరకు కూడా వెళ్తూ వస్తుంది అనమాట, అది రాయల్టీలో. నేను నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తాను, ఎందుకు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇందులో చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్లే మనకి రాయల్టీ వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కరిమే ఒక పని చేసాం అనుకో, అది కొంచెం చేయగలుగుతాం, అదే చాలా మంది యాడ్ అయ్యి ఆ వర్క్ ని చేశారనుకోండి, ఆ పని చాలా పెద్దగా అవుతుంది, అంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. అలానే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా
మనం ఒక్కరమే చేస్తే అది కొంచెమే, మనం కూడా ఎంతవరకు అంటూ చేయగలం. సో కొంచెమే చేస్తాము. సో మనం వీళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇతరులకి చెప్పడం వల్ల మనం నెట్వర్క్ ని కూడా బిల్డ్ చేయొచ్చు. యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ యాక్చువల్లీ ఇది మనకి ఫారిన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో చూస్తున్నాము. యుఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏ మీరు తీసుకోండి. అక్కడ మనకి 40-50% కూడా వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఫాలో అవుతారు. బట్ మన ఇండియాలో ఓన్లీ 0.07% పీపుల్ మాత్రమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు. అందుకే మనం ఇప్పటికీ ఇండియాని ఒక డెవలపింగ్ కంట్రీగానే అంటాం, కానీ డెవలప్డ్ కంట్రీ అని చెప్పలేకపోతున్నాం. బట్ యుఎస్ఏ చాలా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు డెవలప్ అయిపోయారు ఆల్రెడీ. బట్ ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్. ఎందుకు? మంచి అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకోకపోవడం వల్ల. సో ఇండియా మనకి డెవలపింగ్ గానే ఉంటుంది. ఎప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది అంటే ఇటువంటి ఒక మార్కెటింగ్ మనం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడే. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి బయట. వెస్టీజ్ ఉంది, హెర్బల్ లైఫ్ ఉంది. బట్ నేను ఆర్సిఎం ని ఎందుకు చూస్ చేసుకున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ కోసం అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పీపుల్ అండ్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఈ కంపెనీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ అయింది, కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన టీసీ చాబ్రా గారు ఈ కంపెనీని 3 ముఖ్య ఉద్దేశాలతో స్టార్ట్ చేశారు. అది ఏంటి అంటే హెల్త్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అండ్ నెక్స్ట్ నైతిక విలువలు, మోరల్ వాల్యూస్. సో ఈ కంపెనీని సార్ ఒక 3 ఉద్దేశాలతో స్టార్ట్ చేశారు. ఇందులో ఏముంటుంది అంటే ఫస్ట్ ప్రోడక్ట్స్ అన్ని హెల్తీగా ఉంటాయి, ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళకి ఒక మంచి క్వాలిటీతో ఉంటుంది, వాళ్ళకి దానివల్ల మంచి హెల్త్ ఉంటుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా దీనిలో జనరేట్ అయ్యే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ వీళ్ళు ఇందులో చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జనరేట్ అవుతుంది. అండ్ ఇది ఎలా జరుగుతుంది? ఇది హానెస్టీగా ఉంటుంది, ఎటువంటి మోసం ఏమీ అలాంటిది ఉండదు. నో స్కామ్స్, నో స్కాండల్స్. ఇందులో మనం నైతిక విలువని ఫాలో అవుతూ, మోరల్ వాల్యూస్ ఫాలో అవుతూ, ఈ యొక్క 3 ఉద్దేశాలతో మనకి ఈ 3 ఉద్దేశం వల్ల మనకి ఏమవుతుంది? నయే భారత్ కా నిర్మాణ్ అంటే ఈ 3 ఉద్దేశాలని ఎందుకు వీళ్ళు ఈ 3 ఉద్దేశాలతో కంపెనీని స్టార్ట్ చేశారు? ఎందుకు సార్ ఈ 3 ఉద్దేశాలతో కంపెనీని స్టార్ట్ చేశారంటే ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించడానికి. కొత్త భారతదేశం అంటే ఏంటి? ఎప్పుడైతే అందులోని పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయిడ్ అయినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, మన దేశం అంతా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు అప్పుడు అవుతుంది మన నయ భారత్ నిర్మాణం. అప్పుడు కొత్త భారతదేశాన్ని నిర్మించవచ్చు. ఎప్పుడైతే ఎవరు ఏ అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడకుండా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడానికి జాబ్, వాళ్ళకి మంత్లీ శాలరీ వస్తున్నప్పుడు అప్పుడు మనం నయ భారత్ నిర్మాణం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలతో కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ నాకు ఈ ఉద్దేశాలు చాలా నచ్చాయి. అండ్ కమింగ్ టు పీపుల్ అంటే ఏంటి? ఈ కంపెనీలో వర్క్ చేసే పీపుల్ ఫస్ట్ ప్రాఫిట్ చూడకూడదు. ఎందుకు? మనం ప్రాఫిట్ వెంట పరిగెడితే ఈ సిస్టమ్ లో ఎక్కువ రోజులు నిలబడలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడంలో దృష్టి పెట్టాలి, అండ్ మన నెట్వర్క్ ని బిల్డ్ చేయడంలో. మనం డబ్బు వెంట పరిగెడితే అది మన దగ్గరికి రాదు. మనము మన యొక్క సిస్టమ్ ని ఫాలో అవుతూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే డబ్బే మన వెంట పరిగెట్టుకొస్తుంది. ఇందులో ఇట్ ఈస్ వన్ సచ్ కంపెనీ ప్రాఫిట్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండదు. అంటే ఇప్పుడు మనం వేరే కంపెనీస్ కి వెళ్ళగానే అరే నువ్వు ఓవర్ నైట్ లో బిలియనీర్ అయిపోతావు, ఓవర్ నైట్ లో మిలియనీర్ అయిపోతావు అంటే ఓవర్ నైట్ లో ఎప్పుడు ఏది జరగదండి. ఇందులో కష్టపడే వాళ్ళకి మాత్రమే ఫలితం ఉంటుంది. మనిషి కష్టపడుతూ అంటే వాళ్ళు కంటిన్యూగా శ్రమ పడుతూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుదలతో వస్తారు ఈ కంపెనీలో. ఒక్క రోజులో ఎవరు ఇందులో కోటీశ్వర్లు అవ్వలేరు. అట్లా అయితే అది ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు. బట్ మన కంపెనీలో ఏముంది? మనిషి ఇందులో వాళ్ళు ప్రాఫిట్ గురించి ఫస్ట్ చూడరు. సో ఫస్ట్ ఏంటి? ప్రాఫిట్ గురించి చూడరు కాబట్టి వాళ్ళు నేను కోటీశ్వర్ని అయిపోతాను అప్పుడే ఒక్క రోజులో అలా ఇందులో ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ కూడా మనకి అన్ని ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్. అంటే ఇందులో ఇప్పుడు వేరే మనం చూసుకుంటే ఒక కంపెనీ ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది. అంటే ఒకరు క్లాతింగ్ ని తయారు చేస్తారు, ఒకరు ఓన్లీ మనకి మెషినరీ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, ఒకరు ఓన్లీ హౌస్ హోల్డ్ వస్తువులు. బట్ మన కంపెనీ ఏంటి? అన్ని వస్తువులు, ఎలక్ట్రికల్ ఉంటుంది, క్లాతింగ్ ఉంటుంది, అండ్ హౌస్ హోల్డ్ అన్ని ఉంటుంది ఇందులో ఆర్సిఎం లో. అండ్ ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్ అని ఎందుకు అన్నానంటే ఇది అఫోర్డబుల్. అంటే ప్రతి ఒక్కరు కూడా
ఒక సామాన్య వ్యక్తి కూడా దీన్ని కొనుక్కోగలడు. ₹1 షాంపూ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్రోడక్ట్స్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా అంటే రేట్ రీజనబుల్ గా ఉంటుంది. మనకి వేరే కంపెనీస్ లో చూస్తే ప్రోడక్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది, బట్ రేట్స్ చాలా హైగా ఉంటుంది. బట్ ఇందులో అలా ఉండదు. ఈ ప్రోడక్ట్ కూడా ఎంజాయబుల్ ఉంటుంది, పబ్లిక్ ఫేవరెట్. ఇప్పుడు మనకి ఒక మంచి వస్తువు తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ దొరుకుతుందంటే అది పబ్లిక్ యొక్క ఫేవరెట్ ప్రోడక్ట్ గా అవుతుంది అనమాట. దాని తర్వాత ఏంటి అంటే, అండ్ ఇట్ ఈస్ ఎ హెల్దీ ప్రోడక్ట్, ఆల్రెడీ చెప్పాను. క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి. అండ్ రికరింగ్ సేల్ అంటే చాలా సార్లు ఈ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. అంటే ప్రతిరోజు ఈ ప్రోడక్ట్ కూడా అమ్మబడుతుంది, ఎక్కువగా యూజ్ చేస్తారు. అటువంటి ప్రోడక్ట్ ఆర్సిఎం లో మనకు ఉంది. రికరింగ్ సేల్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ప్లాన్, పే అవుట్ అండ్ ప్రాఫిట్. ప్లాన్, పే అవుట్ అండ్ ప్రాఫిట్ ఏంటి అంటే, ఆర్సిఎం కంపెనీ మనకి ఒక ప్లాన్ తో స్టార్ట్ అయింది. ఇందులో మంచి ప్లానింగ్, ఒక సిస్టమ్, మనకి ప్రూవెన్ సిస్టమ్. అంటే ఇట్ ఈస్ వన్ సచ్ సిస్టమ్. అందులో మనం చేసినప్పుడు మనం ఎక్కడ నష్టపోవడానికి అక్కడ ఆస్కారం ఉండదు. ఒక మంచి సిస్టమ్, ఒక సిస్టమాటికల్ గా ఈ ప్లాన్ ని మనం తయారు చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పే అవుట్. పే అవుట్ ఎలా ఉంటుంది? మంత్ కి ఒకసారి మనకి నెల ఆఖరిలో ఖచ్చితంగా మనకి శాలరీ వస్తుంది. బట్ వేరే కంపెనీస్ లో ఒకవేళ ఇయర్లీ వన్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే మంత్ కి, మనం చేసిన వర్క్ కి మంత్ ఎండింగ్ లో ఖచ్చితంగా మనకి శాలరీ ఉంటుంది. అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే మనకి కాంపౌండింగ్ అంటే ఏంటి, దాని గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక వీట్ క్రాప్ తీసుకోండి, ఒక మ్యాంగో. వీట్ మనము విత్తనాలు నాటినప్పుడు మ్యాంగో కూడా విత్తనాలు నాటారు. ఈ వీట్ పంట మన చేతికి రావడానికి, ఈ వీట్ గ్రో అవడానికి ఎన్ని నెలలు పడుతుంది అంటే ఒక 4 నెలలు పడుతుంది. కానీ మ్యాంగో క్రాప్ గ్రో అవ్వడానికి, ఒక చెట్టుగా పెద్ద చెట్టు కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అండ్ ఈ వీట్ 4 నెలలు అయిన తర్వాత మన చేతికి వస్తుంది. అండ్ మనం దాన్ని తీసుకొని అమ్ముకోవచ్చు. అండ్ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ మ్యాంగో ఏంటి, మనం 4 నెలలు కష్టపడి దీన్ని చేస్తూ వచ్చాం. అంటే మన కష్టం 4 నెలలు ఉంది. ఆ 4 నెలల కష్టం ఈ పంట చేతికి వచ్చాక మనకు అది వస్తూనే ఉంటుంది. అంటే మనము ఆలస్యంలో మనం కష్టపడుతూ చేసాం. ఒక నైట్ గా బిలియనీర్ అవ్వలేము. ఇందులో మనం 4 నెలలు కష్టపడ్డాం కాబట్టి ఆ రిజల్ట్ అంటే మనము చేసిన కష్టం మన తరతరాల వరకు కూడా కొనసాగుతుంది, లైక్ ఎ మ్యాంగో క్రాప్. బట్ వీటిలో ఏముంది, మనం మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి, మళ్ళీ చేస్తూ రావాలి. అలా దీన్ని మనము కాంపౌండింగ్ రిజల్ట్ లేదా కాంపౌండింగ్ ప్రాఫిట్ అంటాము. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈస్ ద 8th వండర్. ఇటువంటి 8th వండర్ ఓన్లీ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లోనే దొరుకుతుంది. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు మన ఆర్సిఎంలో ఉంది. అందుకు నేను ఆర్సిఎం ఇస్ ద బెస్ట్ కంపెనీ అంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో ఇన్వెస్ట్మెంట్ అసలు జీరో ఇన్వెస్ట్మెంట్. మనం ₹1 ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాము అండ్ మనం ప్రమోట్ చేస్తున్నాము అంతే. ఆర్సిఎం లో మనం ఏమి నైట్ అంతా రోజు నైట్ కష్టపడి డే నైట్ లో మనం పెద్ద బండరాలు ఎత్తి కష్టపడాల్సిన అవసరం లేదు. అట్లా ఏం లేదు, జస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అండ్ ప్రమోట్ చేయాలి. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉండదు అండ్ నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఇప్పుడు వేరే జాబ్ అయినా వేరే బిజినెస్ అయినా మనం చేయాలంటే వాళ్ళు అడుగుతారు, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మన యొక్క తెలివి, మన యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్, మనకి ఇవి రెండు ఉంటే మనం సిస్టమ్ ని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సో నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ ఇందులో సిస్టమ్ ఎలా ఉందంటే ప్రూవెన్ గా ఉంది. అండ్ ప్రోడక్ట్ కూడా టెస్టెడ్ ఉంటుంది. అంటే మనకి ఆర్సిఎం లో తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా మంది సైంటిస్ట్ ద్వారా అది టెస్ట్ చేయబడుతుంది. ఆ టెస్ట్ చేశాకే ప్రజల్లోకి అది వెళ్తుంది. ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు అప్పుడే ప్రమోట్ చేస్తారు. సో ప్రోడక్ట్ ఈస్ టెస్టెడ్ అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ వన్. క్లినికలీ ప్రూవెన్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, న్యూట్రిషన్ అవన్నీ. సో టెస్టెడ్ అయింది, ప్రూవెన్ అయింది. దానివల్ల ఏముంటుంది, క్వాలిటీ విల్ బి #1 క్వాలిటీ ఉంటుంది. సో అందుకే నేను ఆర్సిఎం బెస్ట్ కంపెనీ అంటాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇందులో మనకి ప్యాసివ్ ఇన్కమ్ అండ్ హెరిటబుల్ ఇన్కమ్.
ప్యాసివ్ ఇన్కమ్ అండ్ హెరిటబుల్ ఇన్కమ్. ఫస్ట్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి తెలియాలంటే ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము రోజంతా కష్టపడి 1 మంత్ అంటే 30 days కష్టపడి లాస్ట్ 1 month కి మనం లాస్ట్ డేట్ లో శాలరీ తీసుకుంటాం కదా, అది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనము ఆశయంలో చేస్తూ చేస్తూ ఒక మంచి పొజిషన్ కి వచ్చాము, దాని తర్వాత ఒకవేళ కొన్ని రీజన్స్ వల్ల ఒక మంత్ మనం చేయలేకపోయాం, చేసినా చేయకపోయినా కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ అని. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి? మనం చేసినా చేయకపోయినా కూడా మన యొక్క డౌన్ లైన్ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, అది మనకి ఇందులో ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎలా ఉంటుంది? హెరిటబుల్. హెరిటబుల్ అంటే ఏంటి? తరతరాల వరకు కూడా. చెప్పాను ఎందుకంటే 7 generations వరకు కూడా ఈ ఇన్కమ్ మనకి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. అందుకని ఇన్ని రీజన్స్ ఉంది కాబట్టి నేను ఆర్సిఎం ని బెస్ట్ కంపెనీగా చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అంటే, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా చెప్పాను కదా, మరి నెట్వర్క్ మార్కెటింగ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? 21st centuryలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సెక్టర్ తీసుకోండి. ఒక బ్యాంక్ సెక్టర్ లో మనకి ఏం జరిగింది అంటే, ఇప్పుడు ప్రజలు అందులో డిపాజిట్ చేయాలన్నా, అందులో నుంచి మనం బ్యాంక్ లో నుంచి మనం తీసుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఒక 10 members పని చేస్తారు ఆ బ్యాంక్ లో, వాళ్ళ దగ్గర వెళ్ళి క్యూలో నిల్చొని మనం డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే అప్పుడు. బట్ నౌ టెక్నాలజీ గ్రో అవుతూ ఏమైంది? ఏటీఎం మెషిన్స్ అనేవి మనకు వచ్చాయి. ఆ ఏటీఎం మెషిన్స్ అనేది ప్రజల్ని రీప్లేస్ చేసేసింది. ఒక 10 మంది చేయాల్సిన పనిని అక్కడ ముగ్గురు మాత్రమే చేస్తున్నారు, మిగతా 7 మంది వాళ్ళ జాబ్ ని కోల్పోయారు. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలి, టెక్నాలజీ మనం ఖచ్చితంగా మన యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, బట్ వీళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పోయింది ఇక్కడ. అది వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో తీసుకుంటే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి ఏముంటుంది? ఇట్ ఈజ్ ఎ సిస్టమ్, అది ఒక నంబర్ సిస్టమ్ కాదు. అంటే మనము డబ్బులకి, మనం ప్రాఫిట్ కి ఫస్ట్ గా మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు. అందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనం చేయాలి. మనం అనుకోవచ్చు, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనం అంటాం, వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేశారు, వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేశారు, అందుకని నేను ఆగిపోయాను. ఫస్ట్ ఎవరో వచ్చి మనం డిస్కరేజ్ చేయరు, మళ్ళీ ఉంటుంది కదా ఒక నెగిటివ్ థాట్, నేను చేయలేనేమో కదా, ఈ బిజినెస్, ఇంత పెద్ద బిజినెస్ నేను ఎలా సాధిస్తాను అన్న ఒక నెగిటివ్ థాట్ మిమ్మల్ని ఆపుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? నేను చేయగలను, గెలవాలి అనే ఆశతో కాకుండా నేను గెలవగలను అనే నమ్మకంతో ముందుకెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు విజయాన్ని పొందుతారు. అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి కష్టాలు. లైక్ ఇప్పుడు మనకి కష్టాలు అంటే ఏంటి? ఫస్ట్ ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటుంది, అంటే చాలని జీతంతో వాళ్ళు, ఇంకా వాళ్ళకి సరిపోదు ఇన్కమ్ కూడా. అటువంటి వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మనకి ఒక కష్టం వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఏడవకూడదు, ఆ కష్టాన్ని చూసి మనం పారిపోకూడదు, ఈ యొక్క ఛాలెంజ్ ని చూసి మనం పారిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు మనము ఏడవకూడదు, మనకు ఒక ఆలోచన రావాలి, నేను ఈ కష్టాన్ని అధిగమించి మన ధైర్యం, అటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే నేను ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో ఆర్షంలో చేసినప్పుడు నాకు స్టార్టింగ్ లో ఒక 40 రూపీసే వచ్చింది, నేను ఇంకా ఎలా సంపాదిస్తాను, అసలు నేను చేయగలనా అని అనుకుంటారు చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేసీఆర్ సార్ తీసుకోండి. కేసీఆర్ సార్ వాళ్ళు ఆ సార్ పుట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా ఆయన సీఎం అవుతారని? వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? డిడ్ దే క్లాప్ దట్ హీ గోనా బికమ్ ఏ సీఎం? లేదు. నరేంద్ర మోడీ పుట్టినప్పుడు కూడా మా ఇంట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ పుట్టారని వాళ్ళు ఎప్పుడు క్లాప్ చేయలేదు. ఎందుకు? పుట్టుకతో ప్రతి మనిషి కూడా ఒక జీరోనే, ఈజ్ ఎ జీరో వెన్ హీస్ బార్న్. సో మనం నేర్చుకుంటూ ముందుకెళ్తే జీరో నుంచి మనం హీరోగా అవుతాము. అది కావాలి మనకి, సక్సెస్ కావాలి అంటే. సో మనము నేను జీరోగా ఉన్నాను, నాకు ఏమి తెలియదు, నేను చెయ్యలేను అని అనుకోకుండా నిరంతరం నేర్చుకోవడం వల్ల మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది. దాని ద్వారా కష్టపడే తత్వం మనకు అలవాటు అవుతుంది, మన యొక్క థాట్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం హీరోగా ఎదగొచ్చు, అంటే మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆర్సిఎం నాకు ఎందుకు నచ్చింది అంటే, మా డాడీ చేస్తున్నారు కాబట్టి ఆర్సిఎం నచ్చిందని నేను చెప్పట్లేదు. ఆర్సిఎం బాగుంది కాబట్టి మా డాడీ ఇందులో జాయిన్ అయ్యారు, నాకు ఆర్సిఎం ప్రోడక్ట్స్ నచ్చింది కాబట్టి నేను ఆర్సిఎం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఆర్సిఎం ప్రోడక్ట్స్ వల్ల నేను చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. ఏంటంటే, ఫస్ట్ నేను న్యూట్రిషన్ గురించి చెప్తాను. నేను ముందు ఎలా అంటే, నేను చాలా సిక్ అయ్యేదాన్ని.
నాకు న్యూట్రిషన్ లోపం ఉండేది అండ్ ఐరన్ డెఫిషియన్సీ చాలా ఉండేది. దానివల్ల ఏమయ్యేది, నేను ఫ్రీక్వెంట్ గా సిక్ అవడం వల్ల చాలా విటమిన్ టాబ్లెట్స్ కానీ విటమిన్ క్యాప్సూల్స్, సి విటమిన్, ఏ విటమిన్ ఇటువంటి క్యాప్సూల్స్ చాలా వాడాను. హాస్పిటల్స్ కూడా చాలా సార్లు తిరగడం జరిగింది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ న్యూట్రిచార్జ్ ఉమెన్ కానీ స్ట్రాబెరీ ప్రొడక్ట్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల నాకు ఏం జరిగింది అంటే, ఫస్ట్ నాకు రోజుకి ఎంత సరిపడా, నాకు ఎంత న్యూట్రియన్స్ కావాలి, ఎంత ఫుడ్ కావాలి, నాకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ న్యూట్రియన్స్, ఎంత ఐరన్ కావాలి, ఎంత కాల్షియం కావాలి, అవన్నీ నాకు దొరుకుతుంది ఈ ఆర్షియం ప్రోడక్ట్స్ నుంచి. అండ్ నేను వ్యూ గురించి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు సైట్ ఉండడం వల్ల నాకు యాక్చువల్లీ హెడ్ ఏక్ ఉండేది, చాలా ఐ స్ట్రెయిన్ ఉంది. బట్ వ్యూ ఏం చేసింది, నా రెటినాని, అంటే మనలోని రెటినాని కాపాడుతుంది న్యూట్రిచార్జ్. అందులో ఉన్న న్యూట్రియన్స్ వల్ల నాకేమైంది అంటే హెడ్ ఏక్ తగ్గింది ఫస్ట్ థింగ్, అండ్ స్ట్రెయిన్ కూడా రెడ్యూస్ అయిపోయింది. అండ్ నేను సోప్ గురించి, సియోనా సోప్ గురించి చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ నాకు మా ఫ్రెండ్ అంది, అను నీ ఫేస్ మీద ఒక పింపుల్ లేదు కానీ నీ నెక్ రీజియన్ లో మొత్తం పింపుల్ వస్తుంది అని. నేను ఫేస్ కి వాడుతున్నాను అండ్ నాకు ఫేస్ వల్ల, నాకు ఆ సోప్స్ వాడడం వల్ల ఫేస్ మీద కూడా చాలా గ్లో వచ్చింది అండ్ ఫేస్ బికెమ్ చాలా స్మూత్. కానీ నాకు యాక్చువల్లీ ఇక్కడ నెక్ రీజియన్ లో చాలా పింపుల్ ఉండే. నేను సియోనా సోప్ వాడాను అండ్ 1 వీక్ లో నాకు ఏం రిజల్ట్ వచ్చిందంటే ఒక్క పింపుల్ కూడా లేదు, నాకు మొత్తం క్లియర్ అయింది చాలా. ఇప్పుడు ఐఎమ్ అంటే లైక్ వాళ్ళు, అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అంది, ఏంటమ్మా ఇంత పింపుల్స్ ఉంది, మస్కిటో ఏమైనా కుట్టిందా అలా అడిగితే, అలా ఏం లేదు, జస్ట్ నాకు అయింది, నాకు ఎందుకు అయింది తెలియదు, బట్ నేను ఇది వాడడం వల్ల, ఈ సోప్ సియోనా సోప్ వాడడం వల్ల నా యొక్క పింపుల్ కూడా మొత్తం పోయింది అండ్ మై హెయిర్ చాలా సిల్కీగా అయింది అండ్ చాలా స్ట్రాంగ్ గా అయింది. నాకు ఈ ఆర్సిఎం ప్రోడక్ట్స్ వల్ల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నాకు ఈ ప్రోడక్ట్స్ నచ్చింది కాబట్టి నేను ఆర్సిఎం ని చూస్ చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఓకే, ఇప్పుడు నువ్వు ఆర్సిఎం చేయకపోతే మనం ఏం చేసేవాళ్ళం, ముందు మన యొక్క జాబ్, ముందు ఏం జాబ్ చేసామో అదే జాబ్ చేసేవాళ్ళం. కానీ ఆ జాబ్ చేయడం వల్ల మన యొక్క జీవితంలో ఏదైనా చేంజ్ వచ్చిందా అంటే, జాబ్ ని విడిచిపెట్టమని కాదు, జాబ్ తో పాటు ఆర్సిఎం ని కూడా మనం చేయాలి. జాబ్ వల్ల మనకి మన జీవితంలో ఎటువంటి చేంజ్ రాలేదు, బట్ ఆర్సిఎం చేయడం వల్ల మన యొక్క జీవితంలో చేంజ్ వచ్చింది. నెట్వర్క్ అండ్ వర్క్. రిచ్ పీపుల్ అంటే మనము గొప్ప వాళ్ళగా ఎదగడానికి ఆ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళు నెట్వర్క్ ని వెతుకుతారు, బట్ అదర్ పీపుల్ ఏం చేస్తారు, వర్క్ ని వెతుకుతారు. సో అందుకని మనం ఇప్పుడు గ్రో అవ్వలేకపోతున్నాం, మనం ఇప్పుడు డెవలప్ అవ్వలేకపోతున్నాం. మనం వర్క్ తో పాటు ఈ నెట్వర్క్ కూడా చేస్తే మనకి అది ఒక పాసివ్ ఇన్కమ్ లాగా, ఒక సెకండ్ సపోర్ట్ లాగా ఉంటుంది అండ్ మనకి అది హెల్ప్ చేస్తుంది చాలా బాగా. అండ్ ఇప్పుడు చూడండి, ఇంత మంచి ప్లాన్, ఇంత మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది ఆర్సిఎం లో. అందుకని నేను ఆర్సిఎం ని చూస్ చేస్తాను అండ్ ఆర్సిఎం ప్రోడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేయడానికి నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క ప్లాన్ ని మీరు ఇంత పేషెన్సీతో విన్నందుకు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. జై ఆర్సిఎం.